హాయ్ అండి. శ్రీ శివగంగ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. ఇవాళ నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, వెల్లుల్లిపాయలు. కాకరకాయని అటు ఇటు కొంచెం కోసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. ఒక 1 ఇంచ్. ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. తర్వాత మధ్యలోకి ఇలా కోసుకోవాలి. లోపల గింజలు ఉంటాయి కదా, అవి తీసేయాలి. మొత్తం గింజలు తీసేసుకోవాలి. అన్నీ అలాగే తీసుకోవాలి. అన్నీ ఇలా మంచిగా మధ్యలో ఉన్నాయంతా తీసేసేయాలండి. ఇట్లా మొత్తం తీసేసుకోవాలి. చిన్న గిన్నెలో వాటర్ తీసుకోవాలండి. తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇందులోనే ఇలా ఉండనియాలండి. ఐదు నిమిషాలు అయిపోయింది. మంచిగా ఇలా అనుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. నూనె వడ్డించుకోవాలండి. ఫ్రై కదా, నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేడెక్కిందండి. కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం. చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కోసుకోవాలండి. కాకరకాయలు వేగిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కాకరకాయ వేపిన నూనె ఉంది కదండి, అందులోనే చిన్న మంట పెట్టుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, ఎల్లుల్లిపాయలు, అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. దోరగా ఆగనివ్వాలండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి. కొంచెం చింతపండు, తగినంత ఉప్పు, కారం ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలండి. చల్లగా అయిపోయాక మిక్సీలో వేసుకోవాలి.
ఇవి చల్లగా అయ్యాక మిక్సీ పట్టాలండి. ఇట్లా మిక్సీ చేసుకుని పట్టుకోవాలండి. ఇది కాకరకాయ ముక్కల్లో నింపుకోవాలి. మొత్తం ఇదంతా కాకరకాయ ముక్కల్లో నింపేసుకోవాలండి. అన్ని ముక్కల్లో నింపేసుకోవాలి. అన్ని కాకరకాయ ముక్కల్లో ఇలా నింపుకోవాలండి. చూసారా, ఇలా నింపుకోవాలి. కడాయిలో కొంచెం నూనె వడ్డించుకోవాలండి. నూనె వడ్డించుకొని కొంచెం వేడైనాక తాలింపు సరుకులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చిన్న మంట పెట్టుకొని కొంచెం ఇవి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఈ కాకరకాయ ముక్కలు ఇందులో వేసేయాలండి. వేసుకొని బాగా ఆగనియాలి. చిన్న మంట పెట్టుకొని వేసుకోవాలి. మిగిలిన మిశ్రమం ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. మసాలా, మిగిలిన మసాలా కూడా ఒక 15 నిమిషాలు మంచిగా వేపుకోవాలి. చిన్న మంట పెట్టుకొని నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్ మాకు చాలా అవసరం. అస్సలు చేదంటే ఉండదండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు ఈ కాకరకాయ ఫ్రై. ఉల్లిపాయ కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. అసలు ఎంత అన్నమైనా తినేయచ్చు ఈ కాకరకాయ ఫ్రైతోని. కడుపు నిండిపోయినా ఇంకా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.